మీ పిల్లలు ఫుడ్ తినడం మానేస్తున్నారా? ఏం పెట్టినా వద్దంటున్నారా? ఇది చిన్న ప్రాబ్లం కాదు. దీనికి అసలు పిల్లలు కారణం కాదు. పేరెంట్స్ తెలియకుండా చేసే 5 తప్పుల వల్ల పిల్లలు సరిగా ఫుడ్ తినట్లేదు. నేను ఒక పిల్లల డాక్టర్గా రోజు వినే ఒక కంప్లైంట్ ఏంటంటే, సార్ మా పిల్లలు సరిగా ఫుడ్ తినట్లేదు, ఆకలికి ఏదైనా మంచి సిరప్ రాయండి, ఒక మల్టీవిటమిన్ సిరప్ రాయండి, బరువు పెరగడానికి సిరప్ రాయండి అని పేరెంట్స్ బాధతో అడుగుతూ ఉంటారు. కానీ 70% కేసెస్లో దీనికి ఫుడ్ ప్రాబ్లం కాదు, మనం తినిపించే విధానంలో ప్రాబ్లం ఉండడం వల్ల పిల్లలు సరిగా ఫుడ్ తినట్లేదు. పేరెంట్స్ తెలియకుండానే ఈ 5 తప్పులు అయితే చేస్తున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. పేరెంట్స్ చేసే మొదటి మిస్టేక్ ఏంటంటే, పిల్లలకి బలవంతంగా ఫుడ్ పెట్టడము, కుక్కి పెట్టడము. ఈ యొక్క ముద్ద, ఈ యొక్క స్పూన్ అని కుక్కి పెడుతుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇట్లా చేయడం వల్ల పిల్లలకి ఫుడ్ అంటే పెద్ద స్ట్రెస్ అవుతుంది. దానివల్ల ఫుడ్ మీద పిల్లలకి పూర్తిగా ఇంట్రెస్ట్ పోతుంది. తినాలంటేనే చిరాకు పడుతూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఎంత కావాలో అంత పెడితే బాగుంటుంది. పేరెంట్స్ చేసే రెండవ అతిపెద్ద తప్పు ఏంటంటే, మధ్యలో చాక్లెట్స్, చిప్స్, బిస్కెట్లు అన్నీ ఇస్తుంటారు, కూల్ డ్రింక్స్. దానివల్ల వాళ్ళకు ఉన్నది చిన్న పుట్ట, అది నిండిపోతుంది. మళ్ళీ గిన్నెలు గింత అన్నం పెట్టుకొచ్చి తిను అని వానికి టార్చర్ పెడుతుంటారు. పొట్టలో ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సరిపోదు. సో సాధ్యమైనంత వరకు ఈ చాక్లెట్, చిప్స్, స్నాక్స్ తక్కువ చేయండి. అప్పుడు పిల్లలు మంచిగా తింటారు. మూడో మిస్టేక్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో టీవీ, ఫోన్ లేనిదే పిల్లలకి ఫుడ్ పెట్టట్లేదు. ఆ కోకో మిలన్ అని పెట్టేస్తారు, నోట్లో పెడుతూ ఉంటారు. వాడు ఏం తింటున్నో వాళ్ళు తెలియదు, సరిగా నమ్మలరు, మింగేస్తూ ఉంటారు. ఒకటే ముద్ద అట్లనే పెట్టుకొని ఉంటాడు. అట్లా మీరు టీవీ కానీ ఫోన్ కానీ చూపించకుండా ఫుడ్ పెట్టడం నేర్పించండి. వాడికి అసలు ఏం తింటున్నాడో తెలియదు, బ్రెయిన్కి రిజిస్టర్ కాదు ఏం ఫుడ్ తింటున్నాడో. సో ఫోన్, టీవీ ఆఫ్ చేసి మైండ్ఫుల్ ఈటింగ్ నేర్పించండి. అప్పుడే వాళ్ళకి ఏం తింటున్నారో అర్థమైంది. పేరెంట్స్ చేసే 4వ మిస్టేక్ ఏంటంటే, ఫుల్ పైసలు ఉన్నాయని స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇంట్లో ఎవరు కుకింగ్ చేయట్లేదు. బర్గర్లని, పిజ్జాలని, నూడిల్స్ అని, కేఎఫ్సీ చికెన్ అని పెట్టేస్తుంటారు. ఇంట్లో వండట్లేదు. సో ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు. ఇంట్లో తినేది అంతా సప్పగా అనిపిస్తుంటుంది. కాబట్టి బయట ఫుడ్ ఆపేసి వారానికి ఒకటేసారి ఎప్పుడో ఒకసారి పెట్టండి, ఇంట్లో ఫుడ్ పెట్టండి. అప్పుడే పిల్లలు మంచిగా తింటారు. పేరెంట్స్ చేసే 5వ మిస్టేక్ ఏంటంటే, ఫిక్స్డ్ టైంలో తినిపించకపోవడం. అంటే ఈరోజు పొద్దున 9 గంటలు పెట్టారనుకోండి, నెక్స్ట్ డే 10 గంటలు పెట్టారు, ఒకరోజు 11 గంటలు పెట్టారు. అట్లా కాకుండా రోజు ఒకటే టైంలో, పొద్దున 8 గంటల కంటే ఏమిటి రోజు అట్లా పెట్టాలి. సో మన బ్రెయిన్కి అర్థమవుతుంది, ఇప్పుడు ఈ టైంలో తినాలి, మన బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది ఆకలి వేయడానికి. సో ఎప్పుడు ఒకటే టైంలో పెట్టండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక టైం పెట్టుకోండి. అదే టైంలో పెడితే మన బ్రెయిన్ బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. ఆ టైంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఆకలి అవుతుంది, పిల్లలు తింటారు. అంతేకాకుండా ఇష్టం వచ్చిన టైంలో పెట్టకండి. ఓకేనా? సో పేరెంట్స్ పిల్లలు మంచిగా తినాలంటే ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1వది కుక్కి పెట్టొద్దు. 2 కొంచెం పెట్టండి. 3వది టీవీ కానీ ఫోన్ కానీ చూపించకండి. ఒకటే టైంలో తినిపించండి, రొటీన్ మెయింటైన్ చేయండి. 5వది బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. మనకి చాలా ఓపిక ఉండాలి. ఇలా చేస్తే 2 నుంచి 3 వారాల్లో పిల్లల్లో కంపల్సరీ మార్పు వస్తుంది, మంచిగా తింటారు. సో పిల్లలు సరిగ్గా తినకపోతే మదర్స్ అయితే చాలా టెన్షన్ పడిపోతుంటారు. మా బాబుకి ఏదో అయిపోయింది, ఏదో జబ్బు ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది సీరియస్ ప్రాబ్లం కాదు. కొన్ని చేంజెస్ చేసుకుంటే పిల్లలు మంచిగా తింటారు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి పేరెంట్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ భగత్ సింగ్, ఎండి పీడియాట్రిక్స్, అమ్మ హాస్పిటల్.